నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. తిరుపతి కపిల తీర్థంలో కార్తీక మాస శోభ. శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రహోమం. అభిషేక సేవలో శ్రీ ఉమా బృహదీశ్వరుని అభయ ప్రదానం. తిరుపతి ధ్యానారామంలో రుద్రాభిషేక నీరాజనం. మరింత నాణ్యంగా భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ. నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా బియ్యం సరఫరాకు చర్యలు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైస్ మిల్లర్లతో టీటీడీ అదనపు ఈవో సమావేశం. ఈ నెల 17వ తేదీ నుండి శ్రీ పద్మావతిదేవి కార్తీక బ్రహ్మోత్సవాలు. సర్వాంగ శోభితంగా ముస్తాబవుతున్న తిరుచానూరు క్షేత్రం. ఆకట్టుకునేలా స్వాగత తోరణాలు, విద్యుత్ అలంకరణలు. గోమాత, భూమాత, తులసిమాత తల్లితో సమానం. తిరుపతిలో పంచగవ్య వైద్య మహాసమ్మేళనం ప్రారంభం. మహతి కళాక్షేత్రంలో గోమాతకు ప్రత్యేక పూజలు. విశేషమైన పవిత్ర కార్తీక మాసాన సకల జనుల సంక్షేమాన్ని కోరుతూ తిరుపతి కపిల తీర్థంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష పూజ, హోమ మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీ కపిలేశ్వర స్వామి రుద్రహోమం మంగళప్రదాయకంగా జరిగింది. ఈ నెల 8వ తేదీ నుండి 18వ తేదీ వరకు మొత్తం 11 రోజుల పాటు రుద్రహోమాన్ని నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో కపిలతీర్థం ప్రాంగణంలోని యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారిని గజపుష్పమాలలు, స్వర్ణాభరణాలతో శోభాయమానంగా అలంకరించి కొలువు తెచ్చారు. అనంతరం పూజ, రుద్రజపం, రుద్రహోమాన్ని నిర్వహించి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం స్వామివారికి నివేదన, మహామంగళహారతి సమర్పించారు. తిరుపతిలోని అలిపిరి సమీపంలోని ధ్యానారామంలో టీటీడీ ఆధ్వర్యంలో కార్తీక మాస విశేష అభిషేకాది ఆరాధనలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా శుక్రవారం తెల్లవారుజామునే శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి రుద్రాభిషేకం వేదోక్తంగా జరిగింది. ముందుగా అర్చకులు సంకల్ప పూజ, మహాగణపతి పూజ, పుణ్యాహవచనం జరిపారు. ఆపై వేద పండితుల నమకచమక పారాయణం, మంగళ ధ్వనులు, ఢమరుక శంఖనాదాలు, భక్తుల హరహర మహాదేవ నామస్మరణల నడుమ శ్రీ ఉమా బృహదీశ్వర స్వామివారికి అర్చకులు అత్యంత మహత్తరంగా పంచామృతాలు, విభూది, చందనం, కుంకుమాది మంగళ ద్రవ్యాలతో రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆపై చందన రేఖలు, కుంకుమ తిలకంతో భస్మధారణ పూర్తి చేసి పుష్పమాలలను అలంకరించి బిల్వార్చన, పుష్పార్చనలతో అష్టోత్తర శతనామార్చన నిర్వహించి ధూపదీప నివేదనలు, మంగళహారతులు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానంద భాజం
भवद्भव्यभूतेश्वरं भूतनाथं शिवं शङ्करं शम्भुमेशानमीडे गणेरुण्डमालं तनौ सर्पजालं महाकालकालं गणेशादिपालम् जटाजूटगङ्गोत्तरं कैर्विशिष्यं शिवं शङ्करं शम्भुमेशानमीडे मुदामाकरं मण्डनं मण्डयन्तं महामण्डलं भस्मभूषाधरन्तम् अनादिं ह्यपारं महामोहमारं शिवं शङ्करं शम्भुमीशानमीडे वटाधो निवासं महाट्टाट्टहासं महापापनाशं सदासुप्रकाशम् गिरीशं गणेशं सुरेशं महेशं शिवं शङ्करं शम्भुमीशानमीडे తిరుమలలో అన్నప్రసాదాల తయారీకి మరింత నాణ్యమైన బియ్యాన్ని సరఫరా చేయాలని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి రైస్ మిల్లర్లను కోరారు. తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలోని సమావేశ మందిరంలో ఆయన గురువారం రైస్ మిల్లర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రైస్ మిల్లర్ల అసోసియేషన్ పర్యవేక్షణలో నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా టీటీడీకి బియ్యం సరఫరా అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. తద్వారా టీటీడీకి మరింత రుచికరమైన అన్నప్రసాదాలు అందించేందుకు అవకాశం కలుగుతుందని తెలియజేశారు. బియ్యం శాంపిల్ తీసుకుని ఉడికించిన తరువాత క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం మాత్రమే అన్నప్రసాదాల వినియోగానికి అనుమతించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. రైస్ మిల్లర్లు బియ్యం సరఫరాపై నెలవారీ షెడ్యూల్ టీటీడీ అధికారులకు అందజేయాలని, తద్వారా అధికారులు భక్తుల అవసరాల మేరకు ప్రణాళికాబద్ధమైన ఏర్పాట్లు చేసుకునే అవకాశం కలుగుతుందన్నారు. టీటీడీలో ప్రతిరోజు తిరుమల, తిరుచానూరుతో పాటు ఇతర స్థానిక ఆలయాలలో అన్నప్రసాదాల తయారీకి 20,000 కేజీల బియ్యం వినియోగమవుతుందన్నారు. టీటీడీకి ఆంధ్రప్రదేశ్ నుండి 60%, తెలంగాణ నుండి 40% రైస్ మిల్లర్లు బియ్యం సరఫరా చేయాలని కోరారు. ప్రతి నెల రైస్ మిల్లర్లతో వర్చువల్ సమావేశం నిర్వహించాలని, 3 నెలలకోసారి నేరుగా సమావేశం నిర్వహించాలని అధికారులను అదనపు ఈవో ఆదేశించారు. శ్రీవారి సేవకుల ద్వారా ఇకపై ప్రతి నెల అన్నప్రసాద నాణ్యతపై సర్వే నిర్వహించి భక్తుల అభిప్రాయాలను అనుసరించి బియ్యం నాణ్యత పెంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో అన్నప్రసాదం డిప్యూటీఓ రాజేంద్ర, వేర్ హౌస్ డిప్యూటీఓ పద్మావతి, ప్రొక్యూర్మెంట్ విభాగాధిపతి ఉమాశంకర్, ఇతర విభాగాల అధికారులు పాల్గొన్నారు. శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు తిరుచానూరు క్షేత్రం సర్వాంగ శోభితంగా ముస్తాబవుతోంది. టీటీడీ ఉన్నతాధికారులు గత 1.5 నెలలుగా అమ్మవారి బ్రహ్మోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడానికి ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. భక్తులకు ఎక్కడా ఎలాంటి లోటు లేకుండా అమ్మవారి వైభవాన్ని ద్విగుణీకృతం చేసేలా బ్రహ్మోత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు దాదాపుగా పూర్తి కావచ్చాయి. శ్రీవారి పట్టపురాణి శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు ఈ నెల 17వ తేదీ నుండి 25వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. తిరుమల శ్రీవారికి నిర్వహించిన తరహాలోనే శ్రీ పద్మావతి అమ్మవారికి ప్రతి ఏటా కార్తీక బ్రహ్మోత్సవాలను తిరుమల తిరుపతి దేవస్థానం నవనవోన్మేషంగా నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా తిరుచానూరు క్షేత్రాన్ని సర్వశోభితంగా ముస్తాబు చేస్తూ భక్తులకు అవసరమైన వసతులను విస్తృతంగా కల్పిస్తున్నారు. తిరుచానూరు ఫ్లైఓవర్ ప్రాంతంలో శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అందరినీ ఆహ్వానిస్తూ అమ్మవారి బ్రహ్మోత్సవాల స్వాగత తోరణాన్ని సుందరంగా ఏర్పాటు చేశారు. ఈ తోరణం పక్కనే ఆధ్యాత్మికత ఉట్టిపడేలా శ్రీ మహావిష్ణువు విద్యుత్ దీపాలతో కటౌట్ను ఏర్పాటు చేశారు. ఈ ప్రాంతం నుండి అమ్మవారి ఆలయానికి వెళ్లే రహదారికి ఇరువైపులా పలు పౌరాణిక ఘట్టాలను తెలియజేసే మినీ స్వాగత తోరణాలు, విద్యుత్ దీపాలతో తోరణాల ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టమైన పంచమి తీర్థం వేడుకలకు హాజరయ్యే భక్తుల కోసం నవజీవన్ కంటి ఆసుపత్రి ప్రాంగణం, జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాంగణం, పూడి రోడ్డులోని ప్రాంతాలలో భక్తులు విడిది చేసేందుకు వీలుగా జర్మన్ షెడ్లతో పాటు అన్ని రకాల సౌకర్యాలను యుద్ధ ప్రాతిపదికన కల్పిస్తున్నారు. ముఖ్యంగా నవజీవన్ కంటి ఆసుపత్రి సమీపంలో ఏర్పాటు చేసిన అయోధ్య రామాలయం కటౌట్ అందరినీ ఆకట్టుకుంటోంది.
బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ తిరుచానూరులోని పలు ప్రధాన కూడళ్లలో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఇక అమ్మవారి ఆలయ మాడవీధుల్లోని 4, 5 నంబర్ గేట్ల సమీపంలో భక్తులు సేద తీరేందుకు వీలుగా రేకుల షెడ్లను ఏర్పాటు చేశారు. అప్పలాయగుంట వైపు నుండి తిరుచానూరు వైపు వచ్చే భక్తులను అమ్మవారి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ ప్రత్యేకంగా ఆర్చిని ఏర్పాటు చేశారు. ఇక ఆలయ సమీపంలోని తోళప్ప గార్డెన్లో పంచమి తీర్థం రోజున భక్తులకు అన్నప్రసాదాల పంపిణీ చేసేందుకు వీలుగా ప్రత్యేకంగా షెడ్లను, అన్నప్రసాద కౌంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇక అమ్మవారి ప్రధాన ఆలయం ఎదురుగా ఆలయ 4 మాడ వీధుల్లో వాహన సేవల్లో అమ్మవారికి ఇచ్చే హారతి పాయింట్ల వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. అమ్మవారికి వివిధ వాహన సేవలు ప్రారంభమయ్యే వాహన మండపాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. ఆలయ దక్షిణ మాడ వీధిలో మహారథానికి రంగులు అద్ది రథోత్సవానికి సిద్ధం చేస్తున్నారు. ఆలయ మాడవీధుల్లో వివిధ దేవతామూర్తుల విద్యుత్ ప్రతిమలను ఏర్పాటు చేయడానికి ఆస్థాన మండపంలో ప్రత్యేక సిబ్బంది ముమ్మరంగా పనులను పూర్తి చేస్తున్నారు. ఆలయ మాడవీధులను రంగవల్లులతో సంప్రదాయబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు. ఇక అమ్మవారి వాహన సేవల సమయంలో సేదదీరే గంగుండ్ర మండపం వద్ద అలంకరణ, చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఆ పక్కనే గల సూర్యనారాయణ స్వామి ఆలయాన్ని రంగులతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. పంచమి తీర్థ వేడుకలకు సంబంధించి అమ్మవారి పద్మ సరోవరాన్ని సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ముఖ్యంగా పంచమి తీర్థం రోజు శ్రీ పద్మావతి అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించే నీరాడ మండపాన్ని అందంగా తీర్చిదిద్దుతున్నారు. పుష్కరిణిని శుద్ధ జలాలతో నింపుతున్నారు. పుష్కరిణి చుట్టూ పలు దేవతామూర్తుల విద్యుత్ కటౌట్లను ఏర్పాటు చేశారు. ఇక పద్మావతి అమ్మవారి ఉద్యానవనం ముందు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ కోసం షెడ్లను ఏర్పాటు చేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి ఉద్యానవనమంతా చలువ పందిళ్లను తాత్కాలికంగా నిర్మిస్తున్నారు. అక్కడ స్నపన తిరుమంజన మండపాన్ని కూడా చూడ చక్కగా తీర్చిదిద్దుతున్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ జరిగే ప్రాంతంలో చలువ పందిళ్లను ఏర్పాటు చేశారు. ఇక శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలకు విచ్చేసే భక్తకోటి తిలకించడానికి వీలుగా శుక్రవారపు తోటలో ఫలపుష్ప ప్రదర్శనశాల ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. ప్రదర్శనశాలలో వివిధ రకాల స్టాళ్ల కోసం షెడ్లను ప్రత్యేకంగా నిర్మిస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయం నుండి పంచమి తీర్థం రోజున అమ్మవారి సారె ఊరేగింపుగా తిరుచానూరులోని పసుపు మండపానికి చేరుకుంటుంది. ఈ నేపథ్యంలో పసుపు మండపం వద్ద చలువ పందిళ్లతో పాటు అలంకరణ పనులు చేపట్టారు. ఇప్పటికే టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణలు సమీక్షలు నిర్వహించి బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించడానికి వివిధ విభాగాల అధికారులను కార్యోన్ముఖులను చేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి శుక్రవారాభిషేక సేవలో సింగపూర్ జాతీయ భద్రతా సమన్వయ మంత్రి కె షణ్ముగం, ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. తిరుపతిలోని అలిపిరిలో శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శుక్రవారం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకోత్సవం కన్నుల పండుగ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అలిపిరి సోపాన మార్గం సమీపంలోని సప్త గోప్రదక్షిణ మందిరంలో ప్రతి శుక్రవారం ఉదయం శ్రీ వేణుగోపాల స్వామివారికి అభిషేకం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా అర్చకులు ముందుగా శ్రీ వేణుగోపాల స్వామివారి సన్నిధిలో సంకల్ప పూజలను పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి షోడశోపచార కైంకర్యాలను ఆగమోక్తంగా నిర్వహించారు. ఆపై వేద మంత్రోచ్చరణలతో స్వామివారి సుందరమూర్తికి పంచామృతాలు, పసుపు, చందనాది పరిమళ భరిత ద్రవ్యాలతో సంప్రదాయబద్ధంగా అభిషేకం నిర్వహించారు. అభిషేకానంతరం స్వామివారిని పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి పుష్పార్చన జరిపి హారతులందజేశారు. కడప జిల్లా ప్రొద్దుటూరులోని శ్రీ భద్రావతి సమేత భావన్నారాయణ స్వామివారి ఆలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం కమనీయంగా జరిగింది. స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను సర్వాంగ సుందర అలంకరణలతో ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా కొలువు తెచ్చారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ షోడశోపచార క్రతువులు, వైదిక పూజలు జరిపారు. ఆపై భక్తుల సమక్షంలో శాస్త్రోక్తంగా కళ్యాణ మహోత్సవం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భద్రావతి సమేత శ్రీ భావన్నారాయణ స్వామివారి కళ్యాణాన్ని తిలకించి తరించారు.
చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం తుమ్మిసి గ్రామంలోని శ్రీ సోమేశ్వర స్వామివారి ఆలయంలో గిరిజా కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. మాస పూజల్లో భాగంగా శివపార్వతులకు కళ్యాణం జరిపారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను విశేష అలంకరణలతో కొలువుదీర్చిన అర్చకులు సకల ఉపచారాదులతో సేవించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్చరణల నడుమ కనుల పండుగ ఆది దంపతులకు అర్చకులు కళ్యాణ మహోత్సవాన్ని పూర్తి చేసి ఆనంద కర్పూర నీరాజనాలు సమర్పించారు. భక్తులు నమశివాయ పఠనంతో స్వామి అమ్మవార్ల కళ్యాణ వైభవాన్ని వీక్షించి పరవశించారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్న భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఇందుకోసం తోళప్ప గార్డెన్స్ లో కుంకుమ ప్యాకెట్ల తయారీకి 3 యంత్రాలను ఏర్పాటు చేశారు. ఎంతో నియమనిష్టలతో ఆలయ అధికారులు ముందుగా కుంకుమను అమ్మవారి సన్నిధిలో ఉంచి పూజాధికారులను నిర్వహించి భక్తులకు ప్రసాదంగా అందజేస్తున్నారు. ఆ వివరాలను మనము తెలుసుకుందాం. కుంకుమ సృష్టికి అమ్మతనాన్ని, అమృతత్వాన్ని అందజేసే అనురాగ దేవత. స్త్రీమూర్తికి పరిపూర్ణ తత్వాన్ని ఆపాదించే మంగళ ద్రవ్యం. సౌభాగ్యత్వానికి, శాంతి స్వరూపానికి చిహ్నమైన కుంకుమను నొసట ధరించడం సనాతన సంప్రదాయం. ఏ వ్యక్తినైనా కుంకుమ శోభితంగా దర్శిస్తే మనకు తెలియకుండానే వారిలోని దైవత్వానికి మన మనస్సులు నమస్సులు చేస్తుంటాయి. దేవాలయాలకు వెళ్లేటప్పుడు, దైవ దర్శనం చేసుకునే సమయంలో, భగవంతుడిని దైనందిన జీవితంలో స్మరించే శుభ సమయంలో, ఇలా అన్ని వేళలా అన్ని కార్యాలలో నొసటున కుంకుమను ధరించడం భారతీయులు ఎంతో పవిత్రంగా భావిస్తారు. హైందవ సంస్కృతిని ప్రతిబింబించే కుంకుమను వివాహితులు సౌభాగ్యానికి ప్రతీకగా పాపిట ధరిస్తారు. మానవ నిత్య జీవితంలో ఓ సత్కార్యంగా మారిన కుంకుమ విశిష్టతను, ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకొని తిరుచానూరు శ్రీ పద్మావతీదేవి ఆలయంలో భక్తులందరికీ మహాప్రసాదంగా అందజేస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీవారి దేవేరి సిరుల తల్లి భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న అలమేలు మంగమ్మకు నిత్యం ఎంతో భక్తిరస భరితంగా జరిగే విశేష కైంకర్యం కుంకుమార్చన. ఆ తల్లిని పరమ పవిత్రమైన మంగళప్రదమైన కుంకుమతో అర్చిస్తే సర్వ శుభదాయకమని భక్తుల నమ్మకం. ఇందుకనుగుణంగానే శ్రీ పద్మావతీదేవికి నిత్య పూజలతో పాటు శ్రావణ శుక్రవారం, కార్తీక బ్రహ్మోత్సవాది వార్షిక విశేష పర్వదినాలలో, ప్రత్యేకించి ప్రతి మంగళ శుక్రవారాలలో అత్యంత రమణీయంగా కుంకుమార్చనను నిర్వహించి ఆ తల్లి ఆశీస్సులను కుంకుమ ప్రసాదంతో కలిపి అందజేస్తారు. ముందుగా కుంకుమను ఆలయంలో అమ్మవారి సన్నిధిలో ఉంచి కుంకుమార్చన సేవను నిర్వహిస్తారు. అనంతరం ఆ కుంకుమను తోళప్ప గార్డెన్స్ లోని కళ్యాణ మండపం బ్లాక్ నంబర్ 2కు తీసుకువస్తారు. అక్కడ ప్రతిరోజు 3 యంత్రాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కుంకుమ ప్యాకింగ్ కార్యక్రమం జరుగుతుంది.
ఇలా ప్రతిరోజు 20,000 కుంకుమ ప్యాకెట్లను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆలయంలో అమ్మవారిని దర్శించుకున్న తరువాత వెలుపలకు వచ్చే భక్తులకు శ్రీవారి సేవకులు ఈ కుంకుమ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. కుంకుమ ప్రసాదం స్వీకరించడం మహద్భాగ్యంగా భావిస్తారు భక్తులు. అంతేకాదు, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం నుంచి ఎంతో భక్తితో తీసుకువెళ్లిన కుంకుమను వారి వారి ఇళ్లలో పూజా గదుల్లో ఉంచుకొని నిత్యం ధరిస్తారు. ఇంకా తమ ఆత్మీయులకు, బంధువులకు, స్నేహితులకు వారి వారి సుఖ సంతోషాలను కాంక్షిస్తూ అందజేస్తారు. అదేవిధంగా శ్రీవారికి నిర్వహించే వైభవోత్సవాలు, శ్రీనివాస కళ్యాణాలు, గోవింద కళ్యాణాలు, శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమాల్లోని భక్తులకు కూడా శ్రీ పద్మావతి అమ్మవారి కుంకుమ ప్రసాదాన్ని టీటీడీ అందజేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని మహతి కళాక్షేత్రం వేదికగా 13వ పంచగవ్య జాతీయ వైద్య మహాసమ్మేళనం ఘనంగా ప్రారంభమైంది. తిరుమల తిరుపతి దేవస్థానం సహకారంతో కంచిలోని పంచగవ్య విద్యాపీఠం, పంచగవ్య డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ మహా సమ్మేళనానికి దేశవ్యాప్తంగా పంచగవ్య వైద్య శాస్త్రంపై అధ్యయనం, పరిశోధనలు చేస్తున్న వైద్యులు, గవ్య ఉత్పత్తి నిర్వాహకులు, గోశాల నిర్వాహకులు, గోరక్షకులు మొత్తం 1200 మందికి పైగా భాగస్వాములవుతున్నారు. ఇందులో భాగంగా తొలి రోజైన శుక్రవారం ఉదయం మహతి కళాక్షేత్రంలో పంచగవ్య విద్యాపీఠం ఉపకులపతి గవ్య సిద్ధాచార్య నిరంజన్ వర్మ గురూజీ, అఖిల భారత గోసేవా ఫౌండేషన్ కోఆర్డినేటర్ బాలకృష్ణ గురుస్వామి, టీటీడీ ధర్మకర్తల మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి పాల్గొని గోపూజను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. అనంతరం గోమాతను మహతి కళాక్షేత్రంలో ప్రదక్షిణ గావించారు. ఆపై మహతి కళాక్షేత్రంలో జ్యోతి ప్రజ్వలన చేసి పంచగవ్య వైద్య మహాసమ్మేళనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉపకులపతి నిరంజన్ వర్మ గురూజీ, బాలకృష్ణ గురుస్వామి, బృందావనంకు చెందిన బలరాం దేవాచార్య మహారాజ్, పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి స్వామి ప్రసంగిస్తూ గోమాత సేవే గోవిందుడి సేవ అని, గో సంరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, గో ఆధారిత వ్యవసాయాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. అనంతరం టీటీడీ పాలక మండలి సభ్యులు జి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ భూమాత, గోమాత, తులసిమాత తల్లితో సమానమని, వారసత్వ పరంపరమైన గోమాత సంరక్షణకు టీటీడీ ఎంతగానో కృషి చేస్తోందన్నారు. గో భక్తులకి, గో రక్షకులకి అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం, అతిరథ మహారథులు వేదిక మీద ఉన్నారు, స్వామీజీలు, గోరక్షకులు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే గోవులన్నా గుళ్ళన్నా నాకు చాలా ప్రాణమిత్రులరా. గోవులన్నా గుళ్ళన్నా చాలా నాకు గోవులకు చాలా అవినాభావ సంబంధం ఉంది. నేను గతంలో తిరుమల తిరుపతి దేవస్థానాలు ధర్మకర్తల మండలి సభ్యుడిగా 2 సంవత్సరాలు పనిచేశాను, 2015 నుంచి 2017 వరకు. గోవుకి మనిషికి చాలా అవినాభావ సంబంధం ఉంది. తల్లిపాలు మనం 1 సంవత్సరం 6 నెలలు తాగుతాం, తిరిగి ఆ ఆవు పాలతోనే మనం జీవితాంతం బ్రతుకుతున్నామంటే కన్న తల్లిని
ఏ విధంగా గౌరవిస్తామో గోమాతను కూడా అదే విధంగా గౌరవించాలి. మిత్రులారా, భూమాత, గోమాత, తులసీమాత ఈ మూడు కన్న తల్లితో సమానం. కాబట్టి మనం ప్రతి ఒక్కరూ గోరక్షకులు అవ్వాల్సిన అవసరం ఉంది. పూర్వంలో నాకు తెలిసినంత వరకు ఆ రాజ్యాల సంపద అక్కడున్నటి గో సంపద మీద ఆధారపడిందంట. ఆ రాజ్యంలో ఎన్ని గోవులు ఉన్నాయో దాని మీద ఆ రాజ్యంలో ఉన్నటువంటి గో సంపద ఆధారపడింది. అంటే ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన పూర్వీకులు మనకి ఇచ్చినటువంటి వారసత్వ సంపద గోవులు. ఆ గోవుల్ని కాపాడుకొని భావి తరాలకు అందించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది? ఎవరి మీద ఉంది? కాబట్టి ఆ విధంగా గోరక్షణకు మనందరం నడుం బిగించాల్సిన అవసరం ఉంది. తిరుపతిలోని శ్రీ భారతీయ విద్యాభవన్ పాఠశాల ప్రాంగణంలో కార్తీక వన సమారాధన మహోత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రాంగణంలో భారతీయ విద్యాభవన్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ సత్యనారాయణరాజు, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్య దక్షిణామూర్తి శర్మ, భవన్స్ ప్రిన్సిపల్ తదితరులు ఉసిరి, మారేడు, పారిజాతం, జమ్మి వంటి దేవతా వృక్షాలకు పూజలు నిర్వహించి హారతులు అందజేశారు. మహాదేవుని అభిషేక వీక్షణంతో భక్తులు ఆద్యంతం తన్మయత్వంలో ఓలరాడారు. కార్తీక మాస వేడుకల్లో భాగంగా పార్వతీపురం, మన్యం జిల్లా పాలకొండలో కొలువైన శ్రీ ఉమారామలింగేశ్వర స్వామి ఆలయంలో అభిషేకం ఘనంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శివలింగానికి అర్చకులు పలు రకాల ఫలరసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని మనోహరంగా జరిపారు. అనంతరం కార్తీక దీపోత్సవం నిర్వహించారు. భక్తులు ఓం నమః శివాయ స్మరణలు చేస్తుండగా ఆకాశ దీపోత్సవాన్ని నిర్వహించారు. ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गम् जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहन करुणाकरलिङ्गम् रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् सर्वसुगन्धसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गं कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गम् दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम् कुङ्कुमचन्दनलेपितलिङ्गं पङ्कजहार सुशोभितलिङ्गम् కాకినాడ జిల్లా పిఠాపురం కోటగుమ్మం వద్ద కొలువైన జై గణేష్ ఆలయంలో ఆకాశ దీపోత్సవం వేడుకగా జరిగింది. కార్తీక మాస వేడుకల్లో భాగంగా అర్చకులు తొలుత గర్భాలయంలో శ్రీ గణనాథుని మూలమూర్తికి విశేష ఆరాధనలు జరిపి ధూపదీప నివేదనలు, హారతులు సమర్పించారు. ఆ తర్వాత ఆలయ ప్రాంగణంలో ఆకాశ దీపానికి పూజలు జరిపి 3 పర్యాయాలు గర్భాలయ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఆకాశ దీప కార్యక్రమాన్ని నిర్వహించారు.
తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని గీతా మందిరంలో శివలింగ పునః ప్రతిష్టాపన కార్యక్రమాన్ని కనుల పండుగ నిర్వహించారు. పవిత్ర కార్తీక మాసాన శ్రీ విష్ణు సేవానందగిరి స్వామీజీ ప్రత్యక్ష పర్యవేక్షణలో ప్రతిష్టాపనోత్సవం జరిగింది. ఈ సందర్భంగా అర్చకులు ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో పలు క్రతువులను జరిపారు. ఆ తర్వాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి శాంతి హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం శివలింగాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు జరిపి నైవేద్యము మహామంగళహారతులు సమర్పించారు. నంద్యాల జిల్లా రుద్రవరం మండలం వాసాపుర గ్రామంలో కొలువైన శ్రీ మానస లింగేశ్వర స్వామివారికి అభిషేకోత్సవం నేత్రపర్వంగా జరిగింది. విశేష కార్తీక మాస వేడుకల్లో భాగంగా పురాతన మానస లింగేశ్వర స్వామివారికి పలు రకాల ఫలరసాలు, పరిమళ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని కమనీయంగా నిర్వహించారు. ఆ తర్వాత స్వామివారిని గంధం, కుంకుమ, పుష్పాలతో అలంకరించి భక్తులకు తీర్థప్రసాద వితరణ జరిపారు. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణు సురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం సీతాంశుశోభిత కిరీట విరాజమానం ఫాలేక్షణానల విశోషిత పంచబాణం నాగాధిపారచిత భాసుర కర్ణపూరం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా ఇస్సన్నపల్లిలోని పురాతన శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 5 రోజుల పాటు సాగే స్వామివారి జయంతి వేడుకల్లో భాగంగా ఆలయ వీధుల్లో శ్రీ కాలభైరవ రథోత్సవం అట్టహాసంగా జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి రథోత్సవంలో పాల్గొన్నారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భైరవ కత్తి విన్యాసాలను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. ఆపై స్వామివారిని ప్రత్యేక అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని గురువారం 62,129 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,026 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,13,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.